కనబడుతుందే కానీ బంగారపు గుణం కలిగిన వాడు ఒక్కడు లేడంటాడు. ఇదే వాల్మీకి మహర్షి అయోధ్యలో వెతికితే బంగారం ప్రస్తావన తక్కువ చెప్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంది, ధర్మంతో ఎలా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరిని ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, రామచంద్రుడి పట్ల వినయ విధేయతలు ఎలా ఉన్నాయి, దశరథుడి పట్ల వాళ్ళకున్న గౌరవం ఎంత గొప్పది, ఇవే చెప్తాడు వాల్మీకి మహర్షి వారు అయోధ్య ప్రజల గురించి వర్ణించాడు. అదే లంకలోకి వచ్చేటప్పటికో బంగారం కనబడుతుందే కానీ బంగారం లాంటి గుణం ఉన్నవాడు ఒకడు కనబడ్డు. అందుకే బంగారాన్ని వర్ణిస్తూనే వచ్చాడు వాల్మీకి మహర్షుల వారు కూడా. అక్కడే పుష్పక విమానం అనే దాన్ని చూశాడు. ఆ పుష్పక విమానం ఎలాంటిది? ఈ యజమాని యొక్క మనస్సును గ్రహించి ప్రయాణం చేయగలిగినది పుష్పక విమానం. పుష్పక విమానాన్ని రామాయణంలో ఇద్దరు ఉపయోగించారు. ఎవరో చెప్పండి. పుష్పక విమానాన్ని ఇద్దరు ఉపయోగించారు. ఒక ఆయన రావణాసురుడు, ఇంకొక ఆయన రామచంద్రుడు. రావణుడు దేనికోసం ఉపయోగించాడు? దేశాలు తిరగడానికి, ఇంద్రియాలు ఎక్కడెక్కడ అందమైన స్త్రీమూర్తులు ఉంటారో వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి, కాదంటే వాళ్ళని బంధించి తీసుకురావడానికి, ఇంకెవరైనా బలవంతులు కనబడితే వాళ్ళ మీద యుద్ధానికి పోవడానికి దీనికి ఉపయోగించాడు. మరి రాముడు ఎందుకు ఉపయోగించాడు పుష్పక విమానాన్ని? లంక నుంచి అయోధ్యకు చేరడానికి ఉపయోగించాడు. ఏమండి, పుష్పక విమానం అంటే మన మనస్సు అండి. ఇప్పుడు ఈ పుష్పక విమానాన్ని రావణాసురుడే దుర్మార్గుడిని కూర్చోబెట్టి దేశాలు తిరుగుతావా, కామాన్ని అనుభవిస్తావా, బలవంతుడిని తంతావా, నీ ఇష్టం వచ్చినట్టు చెరిస్తావా, లేకపోతే లంక లాంటి భోగాల నుంచి అయోధ్య వైపు పెడతావా? నీకే ఇచ్చాడు భగవంతుడి ఛాయిస్. వాల్మీకి మహర్షి మనకే ఇచ్చాడు అవకాశం. పుష్పక విమానం మనకు కూడా ఇచ్చాడు. మనస్సే పుష్పక విమానం. ఇప్పుడు ఈ మనస్సును మీరు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగపడుతుందండి. రావణాసురుడిని కూర్చోబెట్టారా, నాశనం అయిపోతారు. రామచంద్రమూర్తిని కూర్చోబెట్టారా, అయోధ్యలో పట్టాభిషిక్తులు అవుతారు. మీకు పట్టాభిషేకం కావాలా, నాశనం కావాలా తెచ్చుకోమన్నాడు వాల్మీకి మహర్షుల వారు. ఆయన ఏం చెయ్యడు, మనకు వస్తువు ఇచ్చి ఊరుకుంటాడు ఆయన అంతే. ఆ వస్తువుని ఎలా కొని వినియోగించుకుంటామో దానికి మనకి ప్రతిఫలం వస్తుంది. ఎక్కడ కూడా వస్తువుకి దోషం కాదండి, ఆ వస్తువును ఉపయోగించిన వాడికి దోషం. డాక్టర్ గారు ఉంటారండి, ఒక కత్తితో ఆపరేషన్ చేస్తాడు, పూలదండ వేసి ఊరేగిస్తాడు. అదే కత్తితో ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు అనుకోండి, ఇప్పుడు డాక్టర్ గారికి పూలదండ వేస్తారా? ఏమండి, ఏం చేస్తారు? ఆ రెండు చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తారు. అప్పుడు ఆ డాక్టర్ గారు వాదన ఎలా ఉంటుంది? నేను మొన్నదే కత్తి తీసుకొని ఒక గదిలో ఒక పేషెంట్ని పరపర కోసేసాను, అప్పుడు నాకు దండలు వేశారు, ఇప్పుడు ఒక కోడి పొడిచినందుకు నన్ను తీసుకొచ్చాడు కూర్చోబెడతారా అంటారు. అబ్బాయి, అది నీ వ్యక్తిని నువ్వు ఉపయోగించుకున్న విధానం. అక్కడ కత్తిని ఒక మంచి బాగు కోసం ఉపయోగించావు, ఓ మనిషి ఆరోగ్యం కోసం ఉపయోగించావు, అందుకని దండన లేదు నీకు. ఇప్పుడు అదే కత్తిని ఒకరి ప్రాణం తీయడానికి ఉపయోగించావు కనుక నీకు శిక్ష పడుతుంది. అలాగే మనస్సు అనేటువంటిది కత్తి లాంటిదే. దీన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఆ ఉపయోగించుకున్న వ్యక్తికి శిక్ష ఉంటుందే కానీ ఆ వస్తువుకు శిక్ష ఉండదు. ఏమే కత్తి, నీకు బుద్ధి లేదా, వాడు పొడిస్తే పొడవడం లేదా, నీకు 6 నెలలు శిక్ష వేస్తున్నాను అని ఏ జడ్జి చెప్పడండి. కత్తికి శిక్ష లేదు, ఉపయోగించిన వాడికి శిక్ష. అలాగే మనస్సు మంచిదే, దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఆ మనస్సును ఉపయోగించుకునే వాడి విధానాన్ని బట్టి శిక్ష ఉంటుంది. అందుకని పుష్పక విమానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం? ఈ పుష్పక విమానం ఎలా ఉంది? బాగా మధ్యలో రావణాసురుడి యొక్క ఆ శైన మందిరానికి దగ్గరలో మధ్యలో పెట్టబడి పెద్ద వ్యోమగాములైన వాడు దాన్ని మోస్తున్నట్లుగా లోపలికి వెళ్ళడానికి అందమైన సోపానాలు, వజ్ర మకుట వైఢూర్యాలతో మరకత మాణిక్యాలతో చెక్కబడినటువంటి స్తంభాలు కలిగి యజమాని మనస్సు తెలుసుకొని వెళ్ళగలిగిన ఆ పుష్పక విమానాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతారండి. అటువంటి పుష్పక విమానం దాన్ని చూచాడు స్వామివారు. ఆ విమానాన్ని చూచి కూడా ఆయనకు మనస్సు చెదరలేదు. దాని పూర్వము విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం తయారు చేశాడు. బ్రహ్మగారు ఆ పుష్పకాన్ని కుబేరుడికిస్తే రావణాసురుడు కుబేరుడిని యుద్ధంలో ఓడించి దాన్ని సొంతం చేసుకున్నాడు. అంటే రావణాసురుడు బుద్ధి ఏమిటి? అన్నగారి దగ్గర శ్రేష్టమైన వస్తువు ఉన్నా కానీ ఓర్చుకోలేడు. ఇది రావణాసురుడి బుద్ధి. శ్రేష్టమైనది ఏదైనా నా తమ్ముడికి చెందినా పర్వాలేదు, నాకు చెందినా పర్వాలేదు, మాలో ఎవరు పొందినా నలుగురు పొందినట్టే భావన కలిగిన వాడు రామచంద్రమూర్తి, ఆ లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు, భరతుల వారైతే శ్రేష్టమైనది అన్న దగ్గర ఉంటే ఓర్చుకోలేకుండా యుద్ధం చేసి మరి వాడి దగ్గర నుంచి పట్టుకొచ్చుకున్నవాడు రావణాసురుడు. ఇది కుబేరుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే భూమి నుంచి దిగినటువంటి ఆకాశంలో ఉండవలసింది, పెద్ద పెద్ద దేవతల సభాభవనాల్లో ఉండవలసిన ఈ పుష్పక విమానం
దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. మనస్సును ఉపయోగించుకోవాలే కానీ మనస్సుకు దాసుడు కాకూడదు. మానవుడు ఉపయోగించుకోవాలండి. మనస్సు ప్రముఖమైనటువంటి వస్తువు, అది దీన్ని ఉపయోగించుకోవడం తెలియాలే కానీ అలాగని దీనికి దాసుడు కాకూడదు అతడు. ఎందుకంటే మనస్సు రకరకాల సంకల్పాల పుట్ట. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది. ఎప్పటికి ఎన్ని సంకల్పాలు చేసిందో లెక్కలేదు మనస్సుకి. ఎందుకంటే సంకల్పం చేయడం దాని లక్షణం కనుక వెళ్ళిన చోటు నచ్చదు, నచ్చిన చోటు దొరకదు. ఇదండి మనస్సు పరిస్థితి. వెళ్ళిన చోటు నచ్చదు, నచ్చిన చోటు దొరకదు. ఇది ఎంత వెతికినా అంతే. అందుకని ఎవరింటిని ఆలంబనగా చేయాలి మనస్సుని? త్యాగరాజు చెప్పినట్టుగా మనసా ఎదురవుతువే దీనుడివై రామచంద్రుని భజన చేయవే మనసా అని త్యాగరాజు వారు ఈ మనస్సు వేదన భరించలేక రాముడికి అప్పచెప్పేశాడు. రామ, కాస్త ఈ మనస్సు నన్ను తిక్కగా మాట్లాడిస్తుంది, తిక్క పనులన్నీ చేస్తుందయ్యా, కాస్త నీ దగ్గర పెట్టుకొని నువ్వు దండనం చేస్తే ఇది నీ మాట వింటుంది అన్నాడు. మనస్సుతో చాలా బాధలు పడ్డారు మహాత్ములు కూడా. అందుకని అటువంటి మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడు ఆంజనేయుడు. ఆయన ఆ పుష్పక విమానం ఎక్కాడు, దిగాడు. ఇలాగా మద్యం వాసన గుప్పున అలా వచ్చేస్తే ఆ వైపుకు వెళ్ళాడు. చాలా మంది ఏమన్నారంటే, సీతమ్మ అక్కడ ఉంటుందా? మద్యం త్రాగే చోటు సీతమ్మ ఉంటుందా? ఎందుకు వెళ్ళాడు ఆంజనేయుడు? మాంసం తినే చోటుకి వెళ్ళాడు కదా ఆంజనేయ వారు. మరి మాంసం తినే చోటు అమ్మ ఉంటుందా? ఎందుకు వెళ్ళాడు? మరి ఇతర రాక్షసుల గృహాల్లో ఇంద్రియలోలత్వం కలిగిన స్త్రీలందరూ అలా ఉంటే మరి అమ్మ ఉందని ఎందుకు వెతకడానికి వెళ్ళాడు ఆ చోటుకి అంటే, అమ్మ రత్నమే కానీ తీసుకొచ్చిన వాడు దుర్మార్గుడు. దీని శాస్త్రంలో ఏం చెప్తారంటే, కుక్కుట రత్న లావణ్యాయం అని ఒక మాట ఉంటుందండి. కుక్కుటం అంటే కోడి, దాని కాలి కింద ఒక రత్నం పడిందట. దెబ్బల మీద తిరుగుతూ ఉంటుంది కదా కోడి, ఆ కోడి కాలి కింద ఒక రత్నం పడిందట. ఇది ఆ రత్నాన్ని చూసి చిచ్చి ఇది తినడానికి పనికిరాదు, గింజ కాదు కదా అని కాలుతో తనేసింది. సరే, దారిని పోతున్న ఒక రైతు దాన్ని చూసి ఇది విత్తనమా, దీన్ని నాటితే ఏమైనా వ్యవసాయం వస్తుందా అని చూస్తే అదే వ్యవసాయానికి పనికిరాదు. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అదే దానిన కొద్ది వ్యాపారి, ఒక చిరు వ్యాపారి వెళుతున్నాడు. ఆయన ఏం చేశాడు, 50 గ్రాముల తూకం వేయడానికి నాకు ఇంకా రాయి దొరకలేదు, ఇది చూడబోతే 50 గ్రాముల రాయి ఉన్నట్టుంది, దీంతో చింతపండు పంచదార తూచుకోవచ్చు కదా అని ఆ రత్నాన్ని పట్టుకెళ్ళి 50 గ్రాముల రాయి లాగా ఉపయోగించుకుంటున్నాడు. సరే, ఇంకొక ఆయన ఈ కొట్టుకొచ్చి చూసి, ఏమిటయ్యా ఇదేమిటి, ఇది ఎక్కడిదని అడిగితే, నాకు దొరికింది బాబు, 50 గ్రాముల రాయి లేదు, అందుకని చింతపండు పంచదార తోచడానికి ఎలాగో రాయి కావాలి కదా నేను ఉపయోగపెట్టుకుంటున్నానంటే, అబ్బాయి అలాంటి రాళ్ళు కావాలంటే నీకు 10 కొనిస్తాను, ఇది నాకు ఇచ్చేయి అన్నాడు ఆయన. సరే, ఆ డబ్బు ఇచ్చేసి ఈయనది పట్టుకెళ్ళాడు. దీన్ని కొద్ది వ్యాపారికి ఇంకొక పెద్ద వ్యాపారికి చూపిస్తే ఆయన 10,000 ఇచ్చి ఈయన దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆయన ఇంకొక ఆయన దగ్గరికి పంపిస్తే అది 1,00,000కి అమ్ముడిపోయింది. ఇలా అలా మారి 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 ఇంతటి చేతులని దాటి వెళ్ళిన ఆ రాయి ఒక పెద్ద విలువైన వ్యాపారి చేతిలోకి వెళ్ళి, అక్కడ ఈ వజ్రాలు మణులు ఇవన్నీ పరిశీలిస్తారు చూడండి, టెస్టింగ్ సెంటరా ఏదో అంటారు, అక్కడికి వెళ్ళిందంటే. వెళితే ఆ రాయిని ఏం తెలిచారంటే, ఇది అపురూపమైన రాయి, ఇది సాక్షాత్తు భగవంతుడి కిరీటంలో ఉండవలసింది, దీని మానవ మాత్రులు ఎవరు దీన్ని భరించలేదని ఆయన ఒక అద్భుతమైనటువంటి కిరీటాన్ని తయారు చేయించి భగవంతుడి యొక్క శిరస్సు మీద ఉండేలాగా ఆ మణిని అందులో చేర్చి నారాయణమూర్తి శిరస్సు మీదకి చేర్చాడు. ఇప్పుడు ఈ రాయి ఓడి దృష్టిలో గింజ కాదు, వ్యవసాయ దృష్టిలో విత్తనం కాదు, ఓ చిరు వ్యాపారి దృష్టిలో 50 గ్రాముల రాయి, అదే ఇంకొక ఆయన దృష్టిలో 1000 రూపాయలు విలువ చేసే ఒక చిన్న రాయి. అలా వెళ్ళిపోయి దాని విలువ తెలిసిన వాడికి ఎలా అయింది, నారాయణమూర్తి శిరస్సును అధిరోహించే కిరీటంలో ఒక కలికితురాయి లాగా ఎలా చేరిందో, అలాగే మానవుడు కూడా వాడు పనికిరాడన్నాడని, వీడు పనికిరాడన్నాడని, నువ్వు దీనికి పనికిరావు, నీవు దీనికి పనికిరావని ఎవరో మనల్ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన మన విలువ నారాయణమూర్తికి తెలియాలి తప్ప ప్రపంచానికి మన విలువ తెలియాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో వాడు ఎత్తుకుంటే నెత్తికెత్తుకుంటారు, లేకపోతే కింద పడేస్తారు. ప్రపంచం ఎప్పుడూ ఆ లక్షణాలతో ఉంటుంది కనుక భగవంతుడి దృష్టిలో మనం ఏమిటి. అలాగే ఇక్కడ అమ్మ విలువ కూడా రావణాసురుడికి తెలియదు కనుక, ఎక్కడ పెట్టాలో తెలియని అజ్ఞాని కనుక తీసుకురావడం తప్పా ఒప్ప అని తెలియకుండా అమ్మని తెచ్చాడు కనుక ఆ విలువ తెలియని వాడు ఎక్కడైనా పెట్టచ్చు. ఎందుకని అమ్మ గొప్ప వస్తువు అని వాడికి తెలియదు కదా.
అందుకని ఆంజనేయుడు వెతకడం మొదలెట్టాడే కానీ కొంతమంది చెప్పినట్టుగా మద్యం అలవాటు ఉందా, మాంసం అలవాటు ఉందా, ఇంకొక ఇంద్రియ చాంచల్య దోషం ఉందా, ఎందుకు వెతికారు అంటే వాళ్ళు ఆ దృష్టితోనే కావ్యాన్ని చదువుతారు కనుక వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. కానీ విలువ తెలిసిన వాడికి అమ్మ విలువేంటో తెలుస్తుంది. అమ్మ అక్కడైనా పెట్టి ఉండొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆయన వెతకడం మొదలుపెట్టాడు. అయితే రావణాసురుడి పడగటిని చేరేటప్పటికీ అప్పటికి అర్ధరాత్రి అయ్యిందేమో. ఎంతో మంది స్త్రీలు కనిపించారు. ఆయన ఎలా కనిపించారు? చెదిరిన వస్త్రాలతో, పక్కకు జరిగిన బొట్లతో, ఈ బొట్టు ఉంటుంది కదా అవి పక్కకు తొలగినవాడు, కాలి ఎండలు కూడినవాడు, చేతికున్న కంకణాలు జారినవాడు, మెడలో ఉన్నటువంటి ఆభరణాలు పట్టు తప్పినవాడు. ఇలా అందరినీ గమనిస్తుంటే స్త్రీమూర్తికి ఏ ముత్తైదవ చిహ్నాలు చెప్పారో ఆ చిహ్నాలన్నీ కూడా జారిపోయి కనిపిస్తున్నాయి అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఇలా ఉండడం అనేది వైరవ్యాన్ని సూచించేటువంటి కొన్ని గుర్తులలో కొన్ని. వీళ్ళు వాటిని కూడా లక్ష్య పెట్టకుండా నిద్రపోతున్నారంటే అంత సమయంలో బాగా నిండుగా మద్య పాత్రలు నింపబడి ఉన్నాయి అన్నాడు వాల్మీకి మహర్షి. అంటే 12 అయినా కానీ ఇంకా మద్యపానం వాళ్ళు ప్రారంభం చేయలేదు. అంటే అటువంటి మద్యపు లక్షణాలు కలిగిన వాళ్ళు అని చెప్పాడు. ప్రక్కనే ఒక వేలాడదీయబడినటువంటి ఆకారాన్ని బట్టి ఇది ఫలానా పక్షి మాంసం అని గుర్తించే విధంగా ఆయా పక్షి మాంసాల యొక్క గుర్తులన్నితో కూడిన దేహాలతో వాటివన్నీ వేలాడదీసి ఉంచారు. అంటే వీళ్ళు త్రాగడము, తినడము, శయనించడం తప్ప ఒక భక్తి కానీ, ఒక భగవంతుడు కానీ, ఓ భగవన్ నామం కానీ ఇవేమీ లేకుండా కాలం గడిపేవాళ్ళు లంకా నగరంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఒకటే ధ్యాస, తిందామా, త్రాగుదామా, లేకపోతే పడి నిద్రపోదామా, ఈ మూడు ఉంటాయి. కానీ భగవంతుని ధ్యాస ఉండదు. అలా ఎవరైనా ఉన్నారంటే పొరపాటున వాడు లంకలో ఉండి ఇప్పుడు కూడా పుట్టిన వాడుగా అర్థం చేసుకోవాలన్నాడు రావణాసురుడు. వాల్మీకి చెప్తున్నాడు అట్లాగా. ఇలా ఎప్పుడైతే రావణాసురుడి శైల మందిరం చూశారో వీళ్ళందరికీ దూరంగా ఓ పెద్ద పాము కనిపించకుండా బుసలు కొడితే ఎలా ఉంటుందో ఓ పెద్ద మంచం మీద ఓ పెద్ద భారీ విగ్రహం ఒకటి పడుకోబెట్టబడి పైనుండేటువంటి ముత్యాల కుచ్చులు వేలాడుతుంటే వీడు గాలి వదలి మళ్ళీ గాలిని తీసుకుంటూ ఉంటే వదిలిన గాలికి దూరంగా జరిగిన దండలు పీల్చేటప్పుడు బాగా దగ్గరకు జరుగుతూ ఇలా మద్యపు మాంసంతో కూడినటువంటి దేహం కలిగిన వాడు నల్లటి పోత పోసిన మినుములు గుట్టగా పోస్తే ఎంత నల్లగా ఉంటుందో అలాంటి నల్లటి దేహం కలిగినటువంటి వాడు, ఎర్రగన్నేరు పూలదండలు మెళ్ళో వేసుకున్నవాడు, 5 విడిపోయినటువంటి పాము కలిగిన తల కలిగిన పాములు ఇలా ఓ చోట పెట్టినట్టుగా వాడి తలలు ముడుచుకున్నట్టుగా ఇలా వేళ్లన్నీ కూడా ఒక చోట గుర్తుగా చేర్చినటువంటి వాడు, దేహం పైన అనేకమైన మచ్చల దెబ్బలు కలిగిన వాడు, భీకరమైన ఆకారంతో శయనిస్తున్నవాడు రావణాసురుడు అనేవాడు కంటపడ్డాడు. ఆ మంచం మీద అలా పడుకొని ఉన్నాడు. ఇలా చూసేటప్పటికీ హనుమకి కొద్దిగా వీళ్ళందరూ చుట్టూ పడుకున్న స్త్రీమూర్తిని ఇద్దరిని చూడగానే ఒకంత స్వామివారు కూడా ఒళ్ళు జలధరించినట్టుగా ఆశ్చర్యపడ్డట్టుగా ఒకంత పక్కకు జరిగాడు. వీళ్ళందరికంటే దూరంగా ఒక ఆవిడ చక్కనైన వస్త్రధారణతో ముత్తైదవ లక్షణాలతో శోభిస్తున్నటువంటి తేజస్సుతో సీతమ్మ ఈవిడే అని అనుకునేలాగా ఒక ఆవిడ పడుకోనుంది. ఆవిడ్ని చూడగానే ఆంజనేయుడు అనుకున్నాడు, ఆహా నేను మా అమ్మను చూశాను అని తోరణ స్తంభం ఎక్కాడు, దిగాడు, తోకని తిప్పాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆహా చూచాను సీతను అనుకున్నాడు. ఎగిరెగిరి ఇలా దూకుతున్న సందర్భంలో ఆంజనేయుడు ఆలోచించాడు, ఇది మనకు రామాయణంలో పాఠం. ఏమిటా పాఠం అంటే నిజంగా అమ్మ దర్శనం అయితే ఇలాగా ఆంజనేయుడు చిందులు వేస్తాడా? కనపడింది అమ్మ కాదని వాల్మీకి మహర్షి ఈ చేష్ట ద్వారా చెప్పనే చెప్పాడు. ఎందుకంటే నిజమైన భగవద్ దర్శనం జరిగిన తరువాత అక్కడ మాటకు తావుండదు. మనకు రామాయణంలో ఒక చిన్న సంఘటన చెప్తారు. ఇక్కడ మనకి పూర్వం ఋషుల దగ్గరికి వెళ్ళాడు స్వామి అని ఒక విషయం చెప్పుకున్నాం కదా అరణ్య పర్వంలో. అలా ఋషులందరూ స్వామి వారిని చేరి ఉన్నారట. ఈ ఋషిపత్నులు ఉన్నారు కదా, వాళ్ళు అమ్మను తీసుకొని లోపలికి వెళ్ళారట. ఆడవాళ్ళు సహజంగా ఆడవాళ్ళని తీసుకెళ్తే మగవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా వీళ్ళందరూ కూర్చొని ఉంటే సీతమ్మని అడిగారట, అమ్మాయి అంతమంది ఋషులు ఉన్నారు కదా, వాళ్ళలో మీ ఆయన ఎవరమ్మా అని అడిగారట. సీతమ్మని అడిగారు. ఇప్పుడు వాళ్ళైతే పేరు పెట్టి పిలిచేద్దరేమో అంతమందిలో కూడా, ఏమో చూడు అనేవాళ్ళేమో
అని అలా అనడం మన అమ్మకు తెలియదు కదా. మరి నోరు తెరిచి భర్త పేరుతో పిలవకూడదాయే, అంతమందిలో వేరెత్తి చూపించకూడదాయే, ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. అది గ్రహించిన పక్కన వాడు అన్నారట, అమ్మ ఆయనేనా అని వేరెత్తి చూపారట. కాదన్నదట అమ్మ. ఇంకొక ఆయన అని మళ్ళీ రెండో వైపు చూపించారట. కాదు అని ఇలా ఇలా ముట్టిందట. మాట కూడా లేదు మళ్ళీ అక్కడ. అలా అందరినీ చూపిస్తున్న వీళ్ళు ఆఖరికి రాముడి వైపు వెళ్ళిందట వాళ్ళ వేలు. అతడేనా అని అడిగితే సీతమ్మ తల్లి సిగ్గు మొక్కలేసి కళ్ళు అలా ఉంచేసి నేల బటన్ రేలు మీద బటన్ రేలు రాస్తూ సిగ్గుపడిపోయి సిగ్గు మొక్కైపోయిందని మన తల్లి సీతమ్మ. దాంతో అప్పుడు అనుకున్నారట, అడిగో ఆయనే సీతమ్మ భర్త అంటే. ఇక్కడ అర్థం ఏమిటి? నిజమైన భగవద్ దర్శన అనుభూతి పొందినప్పుడు నోటి మాట రాక ఆనందం పూర్ణమై అక్కడ మాట కూడా లేని స్థితిలోకి దేహం వెళ్ళిపోతుంది. అక్కడ తన్మయత్వం తప్ప ఇంకో దానికి తావు ఉండదు. అది నిజమైన భగవద్ దర్శనము అని చెప్పారు మనకి శాస్త్రంలో. అలాంటిది ఇక్కడ తోరణ స్తంభం ఎక్కడము దిగడము, తాకుపెట్టుకోవడం, ఎగిరిగిరి దూకడం ఇవి కపిచేష్టలు అన్నాడు వాల్మీకి మహర్షి. కపిచేష్టలు అంటే అర్థం ఏమిటి? పొందింది సీత దర్శనం కాదు, అక్కడ కనపడింది అమ్మ కాదు అనేది అక్కడ రూఢి అయిపోయింది. అయితే ఆయన బుద్ధిమతం అని ఇష్టం కదండి. మనలాంటి వాళ్ళకైతే ఒకటికి 10 మార్లు వేరే వాడు వచ్చి చెప్పాలి. ఆయన బుద్ధిని తనంత తానుగా విచారణ చేసి యథార్థాన్ని గుర్తించే మహానుభావుడు కనుక ఓసారి అనుకున్నాడు, ఇదేమిటి నేను ఇంత తప్పుగా ఆలోచించాను. మా అమ్మ సీతమ్మ రాముడు లేనటువంటి ఆ వేళలో పరపురుషుడు పరాయివాడు ఎవడో తెలియనటువంటి శయన మందిరంలో ఇలా మా అమ్మ హాయిగా నిద్రపోతుందా, అలంకరించుకుంటుందా, తింటుందా? ఇలా ఉండదు కదా. మరి ఎవరై ఉంటుంది ఈమె అని ఆలోచించి ఇక ఈవిడ సీత కాదు సుమా, వెతకాలి అని నిర్ణయం చేసుకొని అనుకున్నాడు కదా. ఇప్పుడు నేను అమ్మను చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే ఎన్ని ఉపద్రవాలు జరుగుతాయి? అక్కడ నేను వెళ్ళగానే వానరులందరూ ఏమంటారు? జాంబవంతుని అధిక్షేపిస్తారు. ఎందుకని? ఏమయ్యా నువ్వు పెద్దాడు అని నీకు పనప్ప చెప్తే ఇగో ఇలాంటి ఆయన పంపించావు, ఆయన సీతను చూడకుండా వచ్చేసాడు, ఇదేనా నువ్వు చేసే పెద్దరికం అని జాంబవంతుని దూషిస్తారు. వెనక్కి వెళితే సుగ్రీవుని నిందిస్తారు. అంతే కదా. యజమాని సరైనటువంటి పనివాడిని పంపకపోతే ఎవరికండి దోషం? అలాంటి వాడిని పంపారేమయ్యా అని యజమానికి వస్తాయి దోషాలు. అందుకని ఇక్కడ సుగ్రీవుని నిందిస్తారు. మరి ఒకవేళ అమ్మ కనపడలేదని చెప్పాననుకో, రామచంద్రమూర్తి దేహంతో ఉన్నాడు. రాముడు పడిపోతే లక్ష్మణుడు ఉన్నాడు. రామలక్ష్మణుడు ఇరువురు పడిపోతే సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు పడిపోతే కిష్కింధలో ప్రజలు ఉన్నారు. కిష్కింధలో ప్రజల వార్త అలా అలా వెళ్ళి అయోధ్యలో తెలిస్తే భరతుడు ఉన్నాడు. భరతుడు వెళ్ళిపోగానే శత్రుఘ్నుడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ పడిపోతే కౌసల్య సుమిత్ర కైకమ్మలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పడిపోతే అయోధ్య నగరంలో ప్రజలు ఉన్నారు. నేను ఒక్కడిని వెళ్ళి అమ్మ కనపడలేదని చెప్పినందువల్ల ఇంతమంది ప్రాణాలు పోతాయి కనుక ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను. నేను వెనక్కి వెళ్ళి అమ్మ కనపడలేదని చెప్తే ఇంతమంది దేహాన్ని వదిలేస్తారు కనుక వాళ్ళందరి పాపం నాకు రాకుండా ఉండాలంటే నేను ఇక్కడే చేతిలో పడింది తింటాను, నోట్లో పడింది నవ్వుతాను, ప్రాయోపవేశ దీక్ష చేస్తాను, ఈ శరీరాన్ని పంచభూతాలకు అర్పిస్తాను. ఇది ధర్మమే అని పెద్దలు కూడా చెప్పారు కనుక నేను మళ్ళీ అమ్మ కనపడలేదని చెప్పడం వల్ల ఇన్ని ఉపద్రవాలు ఉన్నాయి కనుక వెనక్కి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకొని తన ప్రాణత్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆంజనేయుడు. సుందరకాండ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా పని నేను రావడమే జరుగుతోంది, నేనే చేస్తున్నాననే అహంకారం కనుక మానవుడికి తోడైతే అది ఆత్మహత్య దాకా తీసుకెళ్తుంది. ఇది కాదు, ఇది రామకార్యం కదా, రాముడి కార్యం కదా నేను చేసేదని ముందుకు వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆ అహంకారం తొలగిపోతోంది. తన ప్రభు అయిన రాముడి అనుగ్రహం ద్వారా కార్యం జరుగుతుందని గుర్తించి ముందుకు అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తారు. వెంటనే అప్పుడు ఆయన అనుకున్నాడు, నాకు ఇంత దుఃఖం కలగడానికి కారణం, నేను ఇప్పుడు ప్రాయోపవేశం చేయడానికి నా మనసు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే నా ప్రభు అయినటువంటి రామచంద్రుని తలవకపోవడం. కార్యం నా వల్లనే జరుగుతుందని అహంకారపూరితంగా నేను అనుకోవడం వల్ల. అంటే ఇక్కడ ఆంజనేయుడు మనకేం నేర్పుతున్నాడు? ఏ చిన్న కార్యం జరిగినా భగవంతుడి అనుగ్రహ ఆజ్ఞ అనుకోవాలి, రాముడి దయ అనుకోవాలి. అంతేగాని ఇది నాది అనుకున్నాం అనుకోండి, మానవుడు పొరపాటు పడతాడు. మనకి మహాత్ములు చిన్న కథ చెప్తారు. ఓ రాజుగారు పండు కోసుకుంటూ ఉంటే వేలు తెగుతుంది. వేలు తెగ్గానే మంత్రి గారితో చెప్తాడు, మంత్రి గారు నా వేలు తెగిందయ్యా అనగానే మంత్రి గారు అంటాడు, ఇది రాముడి దయ అండి అంటాడు. వెంటనే రాజుగారి కోపం వచ్చి, ఏమయ్యా
నా వేలు తెగితే రాముడు దయ అంటావా అంటే ఇది బాగుందనే కదా నీ ఉద్దేశం, కాబట్టి నేను తీసుకెళ్లి చెరసాల్లో వేయమని ఆజ్ఞాపన చేశాడు సైనికుడికి. వాడు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే అప్పుడు మంత్రి గారు అన్నారు, ఇది రాముడు దయే, పిచ్చి కుదురుతుంది, రాముడు దయ అంటాడా, ఇప్పుడు లోపల వేశాను కదా అనుకుంటూ రాజుగారు వెళ్ళిపోయారు, వేటకు పెట్టారు. పెడితే ఆ రోజున సైన్యం తప్పిపోయింది, తనకు కాస్త ఆకలి వేస్తుంది. ఆ మార్గంలో అలా ముందుకెడితే అక్కడ కొంతమంది ఆటవీకులు వాళ్ళేదో అమ్మవారి ఉత్సవం చేసుకుంటూ నరబలి వారిని సంకల్పం చేసుకుంటే అక్కడ వచ్చిన నరబలి ఇప్పుడు తప్పిపోతే వాడు పారిపోయాడు. ఇప్పుడు ఈయన దొరికిపోయాడు. మరి ఈయన రాదన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈయన రాదైతే వాడికి ఎందుకు, ఇంకోడైతే ఆయనకి ఎందుకు, నరబలి ఇవ్వడానికి మనిషి కావాలి. అందుకని ఈయన తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి ముందు బలిచ్చేటప్పుడు వాడు నాయకుడు చెప్పాడు, ఆ బలి పశువు అంగములు సరిగా ఉన్నవో లేవో పరిశీలించండి అన్నాడు. వెంటనే వాళ్ళందరూ వచ్చి వాడి ఆపాద మస్తకం పరిశీలిస్తూ ఉంటే వాడు వేలు తెగిపోయి, దాంతో ఏమండి ఈ పశువుకి ఆ ఒక అంగం హీనమైపోయింది, అందువల్ల ఇది బలికి పనికిరాదని నిర్ణయం చేశారు. బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. అప్పుడు మంత్రి గారి మాట గుర్తొచ్చింది, అవి ఏదైతే రాముడు దయ అన్నాడు కదా, అందుకని వెంటనే ఆ మంత్రి గారిని పిలిచి, ఏమయ్యా నువ్వు రాముడు దయ అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు, నిజానికి రాముడు దయే లేకపోయినట్టయితే నా వేలు అలాగే ఉన్నట్టయితే ఈ పూట దొంగ నాయకుడు వాడు ఎవడో బలివడానికి తీసుకెళ్ళాడు, ఆ వేలు తెగింది కాబట్టి నన్ను వదిలిపెట్టారు, ఆ వేలు వేలుగా ఉంటే నన్ను చంపేవాళ్ళు, కాబట్టి నువ్వు అన్నట్టు ఇది రాముడు దయే, నేను చెరసాల్లో వేసినందుకు నన్ను క్షమించు అన్నాడు. దానికి ఆ మంత్రి గారు అన్నారు, ఇది కూడా రాముడి దయేనండి అని. ఏమయ్యా నేను చెరసాల్లో వేస్తే రాముడి దయ ఎలా అవుతుంది అన్నాడు. అవును స్వామి, మరి రాజుగారు మీరు ఎక్కడికి వెళ్తే మంత్రిగా నేను అక్కడికి రావాలి కదా, నా రాత బాగుండి మీరు నన్ను చెరసాల్లో వేశారు కానీ అంతా బాగుండి నేను కూడా మీతో పాటు వస్తే నీకంటే వేలు దిగింది కాబట్టి వదిలిపెట్టారు, నాకే వేలు తగలేదు కాబట్టి నన్ను అక్కడ ప్రాణం తీసేవాళ్ళు, నన్ను ఇక్కడ మీరు బంధించారు కాబట్టి ఇప్పుడు నేను ప్రాణంతో ఉన్నాను కనుక ఇది కూడా రాముడి దయే అన్నాడట మహానుభావుడు. అంటే రాముడి దయని మీరు ఊహించలేదు. మన బుద్ధి ఎప్పుడు కూడా క్రిందనే ఆలోచిస్తుంటుంది కనుక వేలు దిగితే రాముడు అన్యాయం చేశాడని, కత్తిపేడు కోసుకుంటే వేలు రాముడికి దయలేదని, పొద్దున్న హనుమాచార్య చేశానండి ఎదురై కొడుచుకుందండి ఆ ఇంటికి వెళ్తూ ఉంటే ఆంజనేయ స్వామి లేడు అంటాడంతే. అరే ఆంజనేయ స్వామి లేకపోవడానికి హనుమాచార్య చదవడానికి నీ కాలు దెబ్బతగడానికి ఏమిటి, ఏమో పొరపాటున కాలు పోవాలేమో, ఆ హనుమదయ వల్ల నీ కాలి దెబ్బతో పరమాత్మ క్రియ చేశాడేమో, ఎందుకలా ఆలోచించవు, అలా ఆలోచించవండి మనం ఇదిగో ఇలాగే ఆలోచిస్తావు. హనుమాచార్య చేశాను అందుకని కాలు దెబ్బ తగిలింది, రేపటి నుంచి హనుమాచార్య చదవకూడదు, హనుమంతుడు కూడా అసలు పోకూడదు. ఇదండి మనకు ఉండేటువంటి బుద్ధి, మన ఆలోచన. అందుకని ప్రతిదీ రాముడి దయ, ఆ రాముడు అనుగ్రహం ఉంటేనే కార్యం ముందుకెడుతుంది. మరి నేను చేసిన పొరపాటు ఏమిటి, రాముడిని తలవకపోవడం, కార్యం నేను చేస్తున్నానని కొద్దిగా అహం కలిగి ఉండడం, ఇది కదా నా దుఃఖానికి కారణం అని వెంటనే స్వామి వారిని తలుచుకోవడం అప్పుడు ప్రారంభం చేశాడు. ఏమన్నాడు ఆయన, నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రాత్మరుద్గణేభ్యః. రాముడికి నమస్కారం, లక్ష్మణుడితో కూడి ఉన్నవాడికి. ఇక్కడ ఒక అద్భుతమైన పదం ఏంటో తెలుసా అండి, జనకాత్మజాయై. చాలా గొప్ప పదం అండి. రాముడిని రాముడి పేరుతో చెప్పాడు, కౌసల్య సుప్రజ అన్నట్టుగా విశ్వామిత్రుడిలాగా పిలవలేదు. అక్కడ జనకాత్మజాయై అని ఎందుకు పిలిచాడంటే, అమ్మ రాముడికి జన్మలో ఎవరు గొప్ప అంటే రాముడి కంటే సీత గొప్పదండి జన్మలో. ఎందుకంటే రాముడు పుట్టాలంటే 60,000 సంవత్సరాల వయస్సులో పుత్రకామేష్టి యాగం చేస్తే, అంత కష్టపడి పాయస పాత్ర వస్తే, అమ్మవారికి సగపాత్ర ఇస్తే, 12 నెలల పాటు గర్భంలో ఉంటే అప్పుడు బయటకు వచ్చిన వాడు రామచంద్రమూర్తి. మరి మన అమ్మ కష్టం లేదండి, ఉరికి నొప్పులు అసలే లేవు, గర్భం వచ్చి బాధపడిన ఘటన లేదు. అమ్మ పుడుతూ ఉంటే చక్కగా యజ్ఞం కోసం భూమిని దున్నుతుంటే ఆ భూమిలో నుంచి ఏదో మోసే పని లేకుండా, కనే పని లేకుండా అమ్మగారు చక్కగా లోపల నుంచి ఉద్భవించారండి. అలా ఉద్భవించడం వలననే జనక మహారాజు అంతటి వాడు లోకనాయకుడైన శ్రీమన్నారాయణుడికి 2 పాదాలు కడిగే అవకాశం లభించింది ఆయనకి. అది అమ్మ పుట్టినందువల్ల వచ్చే ఉపయోగం. అమ్మ పుట్టినందువల్ల అంత ఉపయోగం. నిజంగా చెప్పాలంటే కన్యాదానానికి మించిన ఫలితం లేదండి. కన్యాదానం చేస్తే అంత పుణ్యం. రుక్మిణీ కళ్యాణంలో చెప్తారు,
ఇక్కడి నుంచి ఆ సూర్యమండలం దాకా నువ్వుల్ని ఒక కుప్పగా పోసి ఒక్కొక్క నువ్వు కింద తీస్తూ ఉంటే ఎన్ని యుగాలకు అది తరిగిపోతుందో అన్ని యుగాల పాటు కన్యాదాత స్వర్గంలో ఉంటాడు అని ఆడపిల్లను కని కన్యాదానం చేసి వచ్చేవారికి వచ్చే పుణ్యం అది మనకు చెప్తారు మహాత్ములైనటువంటి వాళ్ళు. మరి అలాంటిది 2 కాళ్ళు కడిగాడండి. జపమేమి చేసెనో జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి సల్పెనో భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా, క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుడు రఘురామ జోయను చుజోలపాడ అంటాడు ఒక మహానుభావుడు. ఎంత అద్భుతమైనటువంటి పద్యాలండి. జపమేమి చేసినో జనక మహారాజు ఎన్ని జపాలు చేశాడండి. ఆయన పెద్ద జపమేం చేయలేదండి. అమ్మను పుట్టమని కోరుకున్నాడు అంతే. అమ్మను నా ఇంట్లో పుట్టమ్మ. పాపం ఆయనకి ఆ కోరిక కూడా లేదండి. జనకుడు పరమ వేదాంతి ఆయన. అటువంటి వేదాంతి అయిన ఆయన్ని తండ్రిగా ఎంచుకుందండి వేదవతి అనే మహాత్మురాలు. వేదవతి అనేటువంటి ఆవిడ పూర్వం అక్కడ ఆవిడకి ఒక జన్మ ఉంటుంది. ఆ జన్మలో నుంచి ఈ రావణాసురుడు అలా తపస్సు వెళుతున్న సందర్భంలో అమ్మ వేదవతిగా ఉన్నప్పుడు అక్కడ కొద్దిగా ఆవిడ చుట్టు పట్టుకుని తన లోకానికి తీసుకువెళ్ళడానికి లంకలు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఒక కత్తిలాగా తన చేతిని చేసి అంతవరకు వెంట్రుకల్ని తెగగొట్టుకుని, ఒరే రావణ, తపస్సులో మగ్నమైన నా దేహాన్ని ముట్టుకున్నావు కనుక మలినమైన నీ స్పర్శ ఎరిగిన నేను ఇక దేహంతో ఉండడానికి ఇష్టపడడం లేదు, నిన్ను చంపించడానికి ఒక కర్మిష్టి ఎంట అయోనిదిగా పుడతాను అని అమ్మ అక్కడ అదృశ్యమయ్యి జనకుడి యొక్క కొలువులో యాగభూమిలో ఉద్భవించింది అమ్మ. అంటే అక్కడ అమ్మ జన్మ ఎంత గొప్పది. జనకాత్మజాయై, జనకుడి ఆత్మజ అమ్మ. అందుకని మా అమ్మకు నమస్కారం, మా రాముడికి నమస్కారం, లక్ష్మణస్వామికి నమస్కారం అని అందరినీ తలుచుకున్నాక ఎప్పుడైతే అహం వీడిపోయిందో మబ్బులు తొలగితే సూర్య దర్శనం అయినట్టుగా మానవుడికి పైన ఉన్నటువంటి దుమ్ము చెలరేగిపోతే అక్కడ ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా కనిపించినట్టుగా అప్పుడు ఆయనకి అశోకవనం కనిపించింది. అశోకవనం అంతకు ముందు లేదా? ఉంది. ఎందుకు కనబడదు అంటే అహంతో ఉన్న నేను అనేటువంటి ఏ కొద్ది లోపల వాసన ఉన్నా ఆ ఉన్నటువంటి వస్తువు మనకు కనబడదు. ఎప్పుడైతే అది తొలగిపోయిందో అప్పుడు అమ్మదర్శనం అయింది. జనక మహారాజు పుత్రిక అయినటువంటి జానకీదేవికి నమస్కారం అని అనగానే ఎదురుగా ఒక ప్రాకారం కనిపించింది. అప్పటిదాకా ఈ వేదన అనుభవిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఆ ఎదురుగా కనబడుతున్నటువంటి అశోకవనంలోకి దూకేశాడు. ఆ అశోకవనం అంతా కలయి చూస్తున్నాడు. చెట్టుకి కాపలా పెట్టాడు రావణాసురుడు. అక్కడే ఒక సింసుబా వృక్షం, దాని చుట్టూ చూస్తే ఒక చైత్య ప్రాసాదం మేడ. ఆ మేడలో 1000 స్తంభాలలో కైలాసంగా మెరుస్తూ ఉండగా రాక్షస స్త్రీలందరూ చుట్టూ కూర్చొని ఉండగా వారిలో అందమైనటువంటి ఒక స్త్రీమూర్తి ఓ మాసిన చీర కట్టుకుని ఉపవాసాలతో కృషించిపోయిందేమో పక్క చిక్కి కనిపిస్తుంది. తలంచుకొని కూర్చొని ఏడుస్తుంది. మాటికి నిట్టూర్పులు విడుస్తుంది. చూశాడు ఆంజనేయుడు. అనుకున్నాడు కదా, ఆనాడు విశ్వముఖ పర్వతం పైన సుగ్రీవుడికి ఆభరణాలు విడిచిన స్త్రీమూర్తి ఈవిడేనా? ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉందండి రామాయణంలో. ఏంటంటే చాలా రోజుల పాటు ఆభరణాలు వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ కాలం ఆభరణాలు ధరించి ఉన్నట్టుండి ఆభరణాన్ని తొలగిస్తే దాని తాలూకు మచ్చ ఉంటుందని. రోజు బాగా ఉంగరం పెట్టుకునేవాడు ఉంగరం తీస్తే పెట్టుకున్న మచ్చ కనిపిస్తుంది. అలాగే ఒక ఆభరణం ఒంటికి అతుక్కుపోయే వాటిని పెట్టుకున్న వాళ్ళు కొంతకాలం ఆ ఆభరణం తీసి కొన్ని రోజులైతే ఆ మచ్చ అలాగే ఉంటుంది. ఇప్పుడు అమ్మ కొన్ని ఆభరణాలు తీసి సుగ్రీవుడి దగ్గర వదిలింది కదా, ఆ వానరులందరూ పరివేష్టితమైనటువంటి చోట వదిలింది కదా, ఆ ధరించినటువంటి ఆభరణాలు ఏవైతే